మన గర్ల్ ఫ్రెండ్ అంటే మన కాదు మా గర్ల్ ఫ్రెండ్ రష్మిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హార్డీ వెల్కమ్ వన్స్ అగైన్. సో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి చాలా క్వశ్చన్స్ మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్, ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది, అంటే ఎలా తెలిసింది? నాకు కూడా ఆన్సర్ లేదండి దానికోసం. ఆన్సర్ లేదు, మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే మనం ట్రూలీ మనము లైయింగ్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి. ఇట్స్ వాట్ ఐ థింక్. వాట్ ఈజ్ రష్మికాస్ టైప్? హూ ఈజ్ రష్మికాస్ టైప్? అందరికీ తెలిసే, అక్కడి నుంచే వచ్చిందంట ఆన్సరు. అంతే 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 అంతే. నో బట్ సీరియస్లీ భూమా చాలా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్? నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూపిస్తారు, కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఆల్సో లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఓకే, అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతోటి మాట్లాడము. అట్లాంటి లవ్ స్టోరీ ఇది. సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుందంట, అంటే చాలా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, అదనమాట సంగతి. మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది. సో ఓవర్ టు యూ రష్మిక, మీ ఫ్యాన్స్ తో మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు.